నమస్కారం అండి. దిస్ ఇస్ #you. వెనకమాల రోజా సెల్వమణి ఉంది. నాకు ఏంటి గతి అనిపిస్తుంది ఈరోజు ఈ వీడియో చేయటానికి కూడా. కానీ వైకుంఠ ఏకాదశి రోజు రోజా అక్కడికి వెళ్ళి మళ్ళీ తను ఒక ప్రార్థనా స్థలంలో కోరుకున్న కోరికల తర్వాత లేదు చేయాల్సిందే ఈ వీడియో అని నేను డిసైడ్ అయ్యాను. అందరూ వైకుంఠ ఏకాదశి దర్శనాలకు వెళ్ళారు అండ్ అందరూ చాలా సుఖంగా దర్శనం చేసుకోగలిగారు. మేనేజ్మెంట్ అంతా చాలా చక్కగా ప్రతి ఒక్కరికి ఈజ్ ఆఫ్ దర్శనం క్రియేట్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సాఫీగా దర్శనం చేసుకున్నారు. 1 గంట దాకా విఐపీస్ దర్శనం అయిపోయిన తర్వాత జనరల్ పబ్లిక్ కి దర్శనం అవైలబుల్ ఉంది. ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా రోజా సెల్వమణి కూడా అందరిలాగానే తిరుపతి వెళ్ళింది. తిరుపతి వెళ్ళిన తర్వాత అలా ఆఖరి కోరుకున్న కోరికింటే గుండె బద్దలైపోవడం ఖాయం చాలా మందికి. పొలిటికల్ గా స్టేట్మెంట్స్ చేయడానికి తిరుమలని చాలా రకాలుగా వాడుకున్నారు వైసీపీ. దాంట్లో రోజా ప్రధాన పాత్ర ఉంటుంది. ఇదంతా కాకుండా మొన్న ఆశీర్వచనం అప్పుడు కప్పే షాల్లో కూడా లెక్కల తేడా వచ్చి దాంట్లో కూడా ఎన్నో కోట్ల స్కామ్ అన్నారు. అది నగరిలో ఆ షాల్ తయారీలు చేశారు, ఫేక్ షాల్స్. మరి దాంట్లో రోజా పేరు కూడా బయట కొన్నిసార్లు విన్నాం. అది వాస్తవం కాదో ఎవరికి తెలియదు. సో దాని గురించి నేను ఎక్కువ చర్చించదలుచుకోలేదు. కానీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూని అపవిత్రం చేసి దాని తర్వాత మనం చూసుకుంటే కనుక ప్రతి ఒక్కళ్ళు దాంట్లో నెయ్యి అన్న పదార్థమే లేదు, పాలు అన్న పదార్థమే లేదు. టెండర్లో ఎక్కడ కూడా బోలే బాబా దెబ్బకి మొత్తం వీళ్ళందరూ చిన్నప్ప దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఎలా కల్తీ చేశారో విన్నాం. అదే రోజా వెళ్ళి రోజు తిరుమలకున్న ప్రాధాన్యత గురించి రోజా వివరిస్తుంది. ఈ ముందే ఉండుంటే వైకాపాలో ఖచ్చితంగా అలా కలుషితంగా జరగకూడదని చెప్పాలి రోజా. స్వామివారిని వైకుంఠ ఏకాదశి రోజు దర్శించుకోవడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే ఇది చాలా మంది కోరుకునే కోరిక, కానీ కొంతమందికే భగవంతుడు ఆశీర్వచనం దొరుకుతుంది. అదేం లేదు, అందరికీ దక్కుతుంది. నువ్వు మాత్రం లాస్ట్ 5 ఏళ్ళు దున్నేసావు, ఇప్పుడు దున్నేస్తున్నావు. అదేంటో వింతగా ఉంది. ఎప్పటికప్పుడు నువ్వు తిరుపతిలోనే కనిపిస్తావు తప్ప ఇంకెక్కడ కనిపించవు. అసలు నీ పార్టీ వాళ్ళే ఏంటి రోజా ఎప్పుడు చూసినా అక్కడే ఉంటుంది, ఇన్ని టికెట్లు అమ్ముకుందని చెప్పి కూడా ఆరోపణలు నీ పైన ఉన్నాయి. ఓ గుంపుగా జనాలు వేసుకుంటాం, దర్శనాలు చేయించడం, తీసుకురావటం. కేర్ ఆఫ్ తిరుపతి ఎక్కువ పరిస్థితి. సో నిజంగా దాంట్లో నేను ఒకరైనందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ 2 కళ్ళు సరిపోవు ఈరోజు స్వామిని చూస్తుంటే. టెంపుల్ మొత్తం అలంకరణ కానీ, సీరియల్ లైట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, లోపల వెళ్ళినప్పుడు స్వామి వారిని అలంకరించిన తీరు కానీ, సో ఆ వైబే చాలా డిఫరెంట్ గా ఉంది. సో చాలా ఎనర్జీ, చాలా పాజిటివ్ ఎనర్జీ మనలోకి రావటం అనేది మనం ఫీల్ చేయగలం. ఎవరైనా కూడా ఈ టెంపుల్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు తిరిగి బయట వచ్చేటప్పుడు ఆ ఎనర్జీని మనం ఫీల్ చేయగలం. సో ఇక్కడే పుట్టి పెరిగినా కూడా మాకెందుకో మొదటి నుంచి కూడా చాలా ఏంటంటే ఫ్యామిలీ మెంబర్ లాగా మన స్వామి అన్న ఫీలింగ్. ఇక్కడే పుట్టి పెరిగాం కాబట్టి తిరుపతిలో. సో భగవంతుడి ఆశీస్సులతో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఏ అంతరాయం లేకుండా భగవంతుడి దర్శనం జరుగుతూనే ఉంది. ఇది ఎప్పుడు నిరంతరం ఇలాగే జరగాలి, స్వామిని చూస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన ప్రేక్షకులందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలి. ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రం మళ్ళీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే కదా రోజక్క నువ్వు చెప్పావు, తిరుపతిలో డెకరేషన్ బాగుంది, వసతులు బాగున్నాయి, చాలా దేదీప్యమానంగా ఉంది, ఫెంటాస్టిక్ ఉందని చెప్పి. ఇంతకంటే ఫెంటాస్టిక్ ఏం చేశారని లాస్ట్ 5 ఏళ్ళు మళ్ళీ జగనన్న రావాలని నువ్వు కోరుకోవడానికి? అసలు నీ కోరిక అర్థం పర్థం ఉందా? ఒకసారి ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రం మళ్ళీ బాగుండాలని మనస్ఫూర్తిగా. మళ్ళీ బాగుంటానికి జగన్ ముఖ్యమంత్రి అవ్వాలా? ఇంకేమైనా లేదా నీకు? వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకురా సాఫీగా అని చెప్పి నీకు విఐపి కోటాలో పంపిస్తే నువ్వు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటావా? రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని కోరుకోవాలి, కానీ నీ ఒక్క కోరిక ఎవరు తీర్చరు. అది చాలా కష్టం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తనామన భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న శైలితో కొట్టి చంపేశారు. అక్కడికి వెళ్ళి భక్తుల ఆర్తనాదాలు కూడా ఉంటాయి. ఏడుకొండలవాడ వెంకటరమణ కాపాడాయా మమ్మల్ని అని చెప్పి. నువ్వు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ రావాలి రాష్ట్రం అంతటా. ఏంటి ఆ డైలాగ్? నాకు చాలా ఇరిటేటింగ్ ఉంది. ఒకసారి వింటాను. జగనన్న తొందరగా ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రం మళ్ళీ బాగుండాలని మనస్ఫూర్తిగా. అంటే ఇప్పుడు బాగాలేదా నీకు అని నిజంగా నాకు అడుగుతా. నీకు బాగాలేదా అంటే నీకు ఏం నచ్చలేదో చెప్పు. అర్థం పర్థం లేని బోర్డు లాజిక్లు పక్కన పెట్టి ఈరోజు నువ్వు ఒక్కటి చెప్పు, ఇది బాగాలేదు అని. తిరుపతి బాగుందని నువ్వే మొత్తుకుంటున్నావు, చాలా బాగా దర్శనం జరిగింది అంటున్నావు, ఫెంటాస్టిక్ అని నువ్వే అంటున్నావు. ఇక్కడ కూర్చుని ఈ సమయంలో బాగా చేశారు అని నోటుతో నువ్వు అన్న తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి మంచి పాలన ఏంటి? ఇంకా ఇప్పుడు బాగుందనే కదా నువ్వు అంది. మళ్ళీ వచ్చి ఇంకేం చేస్తాడు? మళ్ళీ బోలే బాబాని పిలుస్తారా? ఆ పిలిచి మళ్ళీ నెయ్యి, దాంట్లో పాలు ఇలాంటివి ఉండకూడదు. లాస్ట్ టైం అంతా చేసిన తర్వాత కూడా నాకు ఓట్లు వేశారు కదా, ఈసారి గెలిపించి ఒకవేళ గెలిస్తే ఓట్లు పడితే
ఆ విషయం గురించి మాట్లాడతాను, సీరియస్గా నన్ను కొట్టద్దు ఇక్కడ అందరు కలిసి. సో అప్పుడు వస్తే బోలే బాబా నేను తీసుకొస్తాను మళ్ళీ అని చెప్పి తీసుకురావడం మాకు తెలియదా? డైరెక్ట్ తిరుపతిలో అసలు ఆడియన్సిటీ చూడండి ప్రతి ఒక్కళ్ళు. తిరుమలలో నుంచుని డైరెక్ట్గా ఈవిడ ఒకసారి కనకదుర్గ గుడికి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే మాట్లాడింది. అప్పుడు ఎవరు ఆపలేకపోయారు. ఇలా అదృష్టం ఏంటంటే ఈసారి ఏ సంఖ్యలు కలిపినా కూడా 11 అనేది రాలేదు. కానీ అప్పుడు అమ్మవారి నవరాత్రులు కూడా 11 వచ్చినాయి. అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నావు. నువ్వు గెలవాలని కోరుకోవా? ఇంకా నగరిలో నీకు పట్టు తప్పింది అంటున్నారు. అసలు నీకోసం నువ్వు కోరుకోవా? మొత్తం జగన్ నీకోసమైన కోరికలన్నీ. అబ్బా, మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకమ్మా వైకుంఠ ఏకాదశికి రాలేదు? రావాలి కదా, నీలాగే పొగడాలి వచ్చి చాలా బాగుందని చెప్పి. అందరూ ఫెంటాస్టిక్గా ఉన్నాయంటారు అక్కడ తిరుపతిలో ఈరోజు అరేంజ్మెంట్స్ నువ్వు చెప్పినట్టే. సో ఇలాంటి పొలిటికల్ కోరికల్ని రోజా కోరుకోవటంలో ఎక్స్పర్ట్. అండ్ రోజా గురించి బయట చాలా మీమ్స్ చూసాను నేను. తను ఏమన్నా గుడ్ లక్ చెప్పిందంటే అయిపోయింది అన్నట్టు. పాపం ఆవిడ పైన ట్రోల్స్ చేయకండి ప్రతి ఒక్కళ్ళు. ఐ ఫీల్ బ్యాడ్, రియలీ బ్యాడ్. ఆవిడ కర్ణాటకకి వెళ్ళి ఆల్ ది బెస్ట్ చెప్తే అక్కడేదో అయిపోయింది, ఆవిడ ఇంకొకరికి వెళ్ళి హాయ్ చెప్పిందంటే ఇంకేదో అయిపోయింది. ఎందుకు ఇలా మాట్లాడతారు పాపం ఆవిడ పైన అందరూ? ఇలా చేయొద్దు ప్లీజ్, ఇట్స్ నాట్ గుడ్. అలా చేయకండి. ఇప్పుడు ఆవిడ ఆల్ ది బెస్ట్ చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారికి, అందరూ మీ లెక్క ప్రకారం ఇంక అన్న రాడా? అంతే కదా మరి. ఇంకా చాలా మంది మీమర్స్ అండ్ ట్రోలర్స్ లెక్క ప్రకారం ఈవిడ గుడ్ లక్ చెప్పిందంటే అయిపోయింది అక్కడ. సో ఇదండి, ఇలాంటి కోరరాని కోరికలు అప్పుడప్పుడు ఇలాంటి మనం ఏమంటారు పంటి కింద రాయల్లాగా జరుగుతూ ఉంటాయి. వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం అక్కడ తిరుమలలో అరేంజ్మెంట్స్ ఫెంటాస్టిక్ ఉన్నాయని అపోజిషన్ పార్టీలో ఓడిపోయి కూర్చున్న ఎక్స్ నగరి ఎమ్మెల్యే అండ్ ఎక్స్ మినిస్టర్ రోజా చాలా బాగుందని చెప్పింది. 2 కళ్ళు సరిపోలేదని చెప్పింది. ఇది చాలు. ఇది ఈ రోజు విశ్లేషణ. జగన్ అనే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఈవిడ కోరికతో మీరు ఏకీభవిస్తే రాసుకోండి కమెంట్లు. లేదు మేము ఏకీభవించు అనుకుంటే చేయండి దాని గురించి ఇక్కడ కమెంట్స్. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.